కీర్తన 42:5 చదువుతున్నాను. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. నా ప్రాణమా, నా ప్రాణమా. ఎక్కడుంది నా ప్రాణం? ప్రాణం ఎక్కడుంది? ఎంతమందికి ప్రాణం ఉందో చేసి చూపించండి. ఏంటి అనుమానంగా ఉంది ఏంటి మీకు? కాదండి, మీరు అందరితో మాట్లాడతారు కదా, అందరితో మాట్లాడతారు, అన్ని విషయాలు మాట్లాడతారు. ఎప్పుడన్నా మీరు మీ ప్రాణంతో మాట్లాడుకుంటున్నారా? మీరు బైబిల్లో చదివి చూడండి. చాలాసార్లు భక్తులు వారి ప్రాణంతో మాట్లాడుకునేవారు. నా ప్రాణమా, భక్తి లేనోడు మాట్లాడుకుంటాడు. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, అనేక సంవత్సరములు నీకు కావలసిన ఆహారాన్ని నేను సిద్ధపరిచాను. దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నీ దగ్గర నుంచి తీసేస్తే నువ్వు సంపాదించినవన్నీ ఎవరి అవుతాయి? ఏమండి, ఎప్పుడు చూసినా మన ప్రాణాన్ని ముచ్చట పెట్టుకోవటం, ఉబ్బించుకోవటం, సంతోషపరచుకోవటం, ప్రాణం ఆశించిందల్లా చేసుకోవటం. కానీ భక్తుడు ఎప్పుడు కూడా తన ప్రాణం, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఎవని చేతిలో ఉన్నవో ఆయన నీవు మర్చిపోయావు. నీ ప్రాణం నీ చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? నిన్ను సృష్టించిన సృష్టికర్త చేతుల్లో ఉంది. నీ ప్రాణమును నీ సకల మార్గమును ఎరిగిన దేవుడిని మర్చిపోయి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అయ్యో నీకు శ్రమ. ఒకవేళ ఈరోజు నువ్వు నీ ప్రాణాన్ని బాగా సంతోషపెట్టుకో ఉండొచ్చు. నువ్వు ఎంత ప్రాణాన్ని సంతోష పెడతావో అంత అలుగుద్ది. నీ ప్రాణం అలుగుతుంది, అంత మూలుగుతుంది, అంత మొండికేస్తుంది, అంత కృంగిపోద్ది. చూసారా, ప్రాణాన్ని సంతోష పెట్టుకోవడానికి పరుగులెడతాడు మనుషుడు. చివరికి అది దొరికినప్పుడు ఆయాసంతో ఆగిపోతుంటాడు. ఇక్కడ ఈ భక్తుడు తన ప్రాణాన్ని చెక్ చేసుకుంటున్నాడు. ఎలాగుంది నా మనస్సు, ఎలా ఉంది నా మనస్సు, ఎలా ఉంది? ఏమండి, ప్రాణం ఉంది అని అంటున్నాము కానీ ఎక్కడుందో ఎవరికన్నా తెలుసా? ప్రాణం ఎక్కడుందండి మనలో? అసలు ఇక్కడ బ్రెయిన్లో ఉందా, హార్ట్లో ఉందా? ప్రాణం ఎక్కడుంది? ఎక్కడుందో ఎవరికి తెలియదు. కానీ ఉందా లేదా? ఉంది. మీకు ఉందా లేదా? నా ప్రాణం బాగాలేదు ఊరుకో అంటారా? పశ్చిమ గోదావరి, ఈస్ట్ గోదావరి, అమ్మ ఆనందినమ్మా ఊరుక, నా ప్రాణం బాగాలేదు ఊరిక పిల్ల. ఏమైందమ్మా, నా ప్రాణం బాగాలేదే ఊరుకో తిన్నాం అంటారు. ఏంటి ప్రాణం బాగోపోవటం ఏంటి? ప్రాణం బాగుంటాం ఏంటి? ఏంటంటే నేను చాలా ఉల్లాసంగా ఉన్నాను, నా మనసులో చాలా సంతోషంగా ఉంది, ఇవాళ నాకు చాలా హుషారుగా ఉంది అని కొన్నిసార్లు అంటుంటాం. మళ్ళీ కొన్నిసార్లు అంతలోకే ఎవరన్నా మనల్ని పొగుడుతూ ఉంటే నువ్వు బలి మంచివాడివి, నువ్వు బలి బాగుంటావు, నువ్వు చాలా గొప్ప పాడతావు, నువ్వు చాలా అందంగా ఉంటావు, నువ్వు చాలా బలంగా ఉంటావు, అబ్బో నీళ్ళంటాడు ఎవడు లేడు అంటుంటే బురుక్కు 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 అని సైకిల్ పంపులో గాలి కొట్టినట్టు ఉబ్బిపోతుంటారు కొంతమంది. ఏంటంటే ఎవడన్నా చీ పనికి వెళ్ళాడా, నీకు బాగాలేదా, నీ చేత కదా, నీకంటే ఆడే బెటర్ అన్నాడు అనుకో తుస్ అంటారు. ఏంటంటే సైకిల్ పంచర్ వేసినప్పుడు ఊస్తూ గుండు సూత్తో గుచ్చామనుకోండి, గాలిపోయినప్పుడు ఇట్లా ముడుచుకుపోతుంది చూసారా, అలా ముడుచుకుపోతుంటారు. మళ్ళీ చాలామంది పరిస్థితులను బట్టి, మనుషులు మనకిచ్చే మెప్పులను బట్టి, లేక పొగడ్తలను బట్టి, లేక వాళ్ళు పెట్టే చీవాట్లను బట్టి, పరిస్థితుల ప్రభావాలను బట్టి మన ప్రాణం ఒకసారి ఎగురుతున్నట్టు ఉంటుంది, ఒకసారి కృంగినట్టు ఉంటుంది. మీరు గమనించండి, మీ ప్రాణం దేవుడి చేతుల్లో పెట్టుకుంటే అన్ని సమయాలలో అది స్థిరంగా ఉంటుంది. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు. కృంగిన మనస్సు, నిరుత్సాహపడిపోయిన మనస్సు. ఈ భూలోకంలో మనం బ్రతుకుతున్నప్పుడండి మన ప్రాణాన్ని కృంగదీసే విషయాలు అనేకమైనవి సంభవిస్తూ ఉంటాయి. నువ్వెంతో ప్రిపేర్ అయ్యి, ఎంతోసార్లు ప్రాక్టీస్ చేసుకొని, ఎన్నో విధాలుగా సిద్ధపడి, నువ్వు కరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళి నేను సెలెక్ట్ అవుతాను అనుకున్న సమయంలో సెలెక్ట్ అవ్వలేదనుకోండి, నీ ప్రాణం ఏమవుతుంది చెప్పండి? ఉసూరు పట్టదంట. కొంతమంది అంటారు ఏంటది ఉసూరు పడి, ఇంకెప్పుడు వెళ్ళను అసలు అంటారు. ఒకటితే మళ్ళీ వెళ్తారు. ఏంటంటే ఒక అనుకున్నది జరగకపోతే, పరీక్ష ఫెయిల్ అయింది అనగానే
ఆ యవనస్తుల మనసులు ఎంత కృంగిపోతాయో చూడండి. చాలామంది బిడ్డలు పాపం యవనస్తులు ఆ చిన్న విషయానికి 10th ఫెయిల్ ఎందుకు పడి చచ్చిపోయేవాళ్ళు ఉన్నారండి. ట్రైల్ కింద పడి చచ్చేవాళ్ళు, నూతిలో పడి చచ్చేవాళ్ళు. కృంగిపోయిన సమయాలలో, ఎదురు చూడని పరిస్థితులు ఏర్పడినప్పుడు, మనం అనుకోని విధంగా అకస్మాత్తుగా మన సొంత వారు మరణించినప్పుడు బ్రతుకు మీద విరక్తి చెందుద్ది. మనకి ఎంత బాధ కలుగుతో, ఆ బాధ తట్టుకోలేక అన్నపానాలు మానేసి కూర్చొని ఏడుస్తూ ఉంటారు కొంతమంది. ఒక్కొక్కసారి మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పెద్ద తుఫాను వచ్చి మన ఇల్లంతా పడిపోయినప్పుడు, నిన్న విజయవాడలో నేను ప్రార్థన చేస్తున్నాడు, ఒక ఆమె ఏడ్చేస్తూనే ఉంది. ఏంటమ్మా అంటే, అయ్యా మాకు ఉంది ఒక్కిల్లేనయ్యా, ఏలూరులో రోడ్లు వేయడానికి కానీ ఆ ఏళ్ళు కొట్టేసిపోయారయ్యా, మాకు ఉండటానికి స్థలం లేదయ్యా అని ఏడ్చేస్తుంది. ఏకంగా ఉన్న గూడు ఎంతో కష్టపడి అప్పులు సప్పులు చేసి కట్టుకొని ఓ చిన్న ఇల్లు కట్టుకున్నారంట. ఆ రోడ్డు పక్కన వాళ్ళు బుల్డోర్తో తీసుకొచ్చి తోసిపడేస్తే ఆమె ప్రాణం కృంగిపోయింది, ఏడ్చేస్తూ ఉంది, రోదన పెడతా ఉంది. ఎంతోమంది తుఫానుల్లో వారి బంధువుల్ని పోగొట్టుకున్నప్పుడు, రక్త సంబంధుల్ని పోగొట్టుకున్నప్పుడు, ఆట ఆడుకోవటానికి వెళ్తానన్న పిల్లోడు ఆ నదిలో మునిగిపోయినప్పుడు, స్కూల్కి వెళ్తానన్న పిల్లోడికి యాక్సిడెంట్లు అయ్యి అబ్బాయి చచ్చిపోయాడని చెప్పినప్పుడు ఆ తల్లి గుండె ఏమైపోద్ది చెప్పండి? కృంగిపోతుంది. ఈ రోజుల్లో అలా కృంగుదలకు గురైన వారు అందరూ ఉన్నారండి. కొందరు మానసికంగా కృంగిపోతూ ఉంటారు. కొంచెం ఒక బిజినెస్లో ఒక లాస్ వస్తే చాలు. బిజినెస్ ఎప్పుడునండి వెళ్తే పైకి వెళ్తుంది, లేకపోతే కిందకి వెళ్తుంది, మధ్యలో ఉండదు ఎప్పుడు కూడా. అది దట్స్ నాట్ న్యూట్రల్. సో పైకి వెళ్ళినప్పుడు ఎగరొద్దు, కిందకి వెళ్ళినప్పుడు కృంగొద్దు. పోతే వచ్చింది, పోతే పోయింది అనండి. అంతేగాని పైకి వచ్చినప్పుడు గొప్పలు సంతోషపడిపోయి కిందకి వెళ్ళినప్పుడు కృంగిపోతే నీ సంతోషం అంతా కూడా పోయినట్టే. చాలా విషయాల్లో మనుషుడు కృంగిపోతూ ఉన్నాడు. వ్యాపార విషయాల్లో కృంగిపోతున్నారు. ఏమండి, లోకంలో మనుషుల్ని నమ్మి కృంగిపోతున్నారు. నేను నమ్మిచ్చాను, వాడికి ఇంత చేస్తాడో, నాకు నమ్మిస్తే మొత్తం నన్ను ముంచేశాడు, నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడని గుండెలు బాదుకొని ఏడ్చేవాళ్ళు అందరూ ఉన్నారు. డబ్బులు పాపం కూడబెట్టి ఆ సీట్లు కట్టే దగ్గర అక్కడక్కడ పెట్టుకుంటారు కొంతమంది. పాపం ఆ డబ్బులు మిగిల్చుకొని ఏ పిల్ల పెళ్ళికో ఏ పిల్ల చదువుకో దాచిపెట్టుకుంటే అది మొత్తం మోసం అయిపోయినప్పుడు, అయ్యో 5 సంవత్సరాల నుంచి నేను కూడబెట్టింది పోయింది అన్నప్పుడు ఆ మనసు ఎలాగుంటుందో ఒక్కసారి ఊహించి చూడండి. కృంగిపోతుంది. మీ జీవితాల్లో ఎప్పుడైనా మీరు కృంగిపోయారా? మేము ఎప్పుడు కృంగిపోలేదండి, మాకు అలాంటివి ఏం జరగలేదండి. మేము బాగున్నామండి, ఎప్పుడు బాగుంటామండి మేము, గ్యారంటీ అనకండే. ఇప్పుడు దాకా కృంగపోయినా రేపు కుంగుతారేమో. ఇప్పుడు దాకా మీకు అటువంటి పరిస్థితులు రాలేదంటే అది మీ గొప్పతనం కాదు, దేవుని కృప. ఏంటంటే అది దేవుని కృప. నా జీవితంలో నేను చాలాసార్లు కృంగిపోయాను, చాలాసార్లు. ఆ కృంగుదల అనుభవాలు నాకు లేకపోతే నా ప్రసంగాలే వేరేలాగా ఉంటాయి. ఎందుకంటే నాకు అసలు దాని సంగతి ఏంటో కూడా తెలియదు. అసలు సేవకుడు ప్రసంగం తయారు చేసుకోవాలని ట్రై చేస్తాడు, కానీ దేవుడు ప్రసంగికుడు తయారు చేస్తాడు. అది బైబిల్ పద్ధతి. గుండెల్లో నుంచి వచ్చిన ప్రసంగం గుండెకు చేరుతుందండి. ఎప్పుడు బుర్రలో నుంచి వచ్చిన ప్రసంగం బుర్రకే చేరుతుంది. బుర్రకు కాదు కావాల్సింది భక్తి కావాల్సింది హృదయానికి. క్రైస్తవ భక్తి హృదయ సంబంధమైంది, కానీ అది బుర్ర సంబంధమైంది, తెలివితేటలతో యుక్తులతో కుయుక్తులతో నిండింది కాదు. కృంగిన సమయాలలో, మనం హీనపరచబడిన సమయాలలో, అవమానపరచబడిన సమయములలో, చెయ్యని నేరానికి శిక్ష భరించవలసిన సమయాలలో, మనం ఊహించని పరిస్థితులు ఏర్పడిన సమయాలలో మనం కృంగిపోతాం. అది రాజైనా పేదైనా ఎవడైనా మానవుడు కృంగిపోక తప్పదు. పరిస్థితుల ప్రభావం మానవుని మీద ఎంతగానో చూపిస్తూ ఉంది. అయితే ఒక వ్యక్తి దేవుని యందు నిరీక్షణ ఉంచితే, ఆ భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుమో. తొందరపడుతుంది ప్రాణం, తొందరపడిపోద్ది, కలవరపడిపోతుంది. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు వారి మనసుల్లో కృంగిపోయిన వారిగా ఉన్నారు, చాలా బలహీనతలతో నిండిన వారిగా ఉన్నారు. ఎంతోమంది స్త్రీలు భర్త ద్వారా కలిగిన అవమానాన్ని, కలిగినటువంటి వేదనను భరించలేక కృంగిన స్థితిలో పడున్నారండి. ఎన్నో కుటుంబాల్లో కన్నీరు, దుఃఖము, వేదన కలుగుతుంది. నా భర్త నన్ను ఇలా అవమానపరిచాడు. మీరు నమ్ముతారండి? ఇంత దుష్టులు, ఇంత దుర్మార్గులైన భర్తలు ఉంటారంటే. భార్యను నగ్నంగా దృశ్యాలు తీసి
నెట్లో పెడతానికి సిద్ధపడ్డ భర్తను ఏమనాలో చెప్పండి? అలా చేసిన భర్తను నమ్మి తన దేహాన్ని, తన జీవితాన్ని, తన సర్వాన్ని అప్పగించిన భార్య అటువంటి అవమానాల పాలైనప్పుడు ఆ స్త్రీ గుండె ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చేయండి. అటువంటి క్రూరులైన పురుషులు ఉన్నారు ఈ రోజున. భర్తలు అనబడే పురుషులు ఉన్నారు. ఘోరంగా నా భార్య నా ఎదురుగుండా పరపురుషుడితో స్నేహం చేస్తుందండి, నా ఎదురుగుండా తీసుకొచ్చి నిలబడుతుందండి, నేనేం చేయమంటారు చెప్పండి? ఈ అవమానాన్ని ఎట్లా తట్టుకోమంటారు? దాన్ని చంపేద్దామంటే నా బిడ్డలు ఉన్నారండి, నిన్ను క్షమిస్తాడు రమ్మంటే నేను రాను పోరా అంటుందండి అని ఒక సోదరుడు వచ్చి చెప్పాడండి. ఆయన గుండె ఏమైపోయి ఉంటుందంటారు? ఈ రోజున మానవుడు వరస వాయులు తప్పి బలాత్కారంతో నిండిపోతున్నాడండి. అవతల వాణిని ఎంత వేదన పరిస్తే వీడికి అంత సంతోషమన్న క్రూరులు, సాతాను ప్రేరితులు సిద్ధమవుతున్నారు. యేసు ప్రభువులు కాదంటావా? ఎక్కడో చూశాను మొన్న, ఆయన సేవకి వెళ్ళాడు పాస్టర్ గారు. సేవ నుంచి తిరిగి వచ్చేటప్పటికి 3 బిడ్డల్ని చంపేశారండి. 3 బిడ్డల్ని చంపేసిన తర్వాత ఆయన వచ్చి 3 శవాలు ఎదురుకుండా పెట్టుకొని ఏడుస్తున్నప్పుడు వాడు వచ్చి, ఇప్పుడైనా చెప్పు, యేసు ప్రభువుడి గురించి బోధించడం మానేస్తావా లేదా? నేను మానను, యేసు ప్రభువుడి గురించి చెప్పకుండా నేను ఉండలేనని చెప్తున్నాడు. యేసయ్య ప్రేమను రుచి చూచిన వాడు అలాంటి కృంగిన వేళలలో కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచుతాడు. నా బిడ్డలు దేవుడి రాజ్యంలో ఉన్నారన్న నిరీక్షణ కలిగి ఉంటారు. నాకు ఈ ఉద్యోగం పోతే మరొక ఉద్యోగం వస్తుందని నిరీక్షణ కలిగి ఉంటారు. నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోతే ఇంతకంటే మంచి జాబ్ నాకు దొరుకుతుంది అని విశ్వాసం కలిగి ఉంటారు. అంతేగాని ప్రతిసారి కృంగిపోరు. ప్రతి చిన్న అపజయానికి కృంగిపోతే మన జీవితంలో ఏమీ సాధించలేమండి. ప్రతి చిన్న ఆటంకానికి ఆగిపోతే మనం ముందుకు సాగలేము. నీకొచ్చే ప్రతి అపజయము ఒక స్టెప్పింగ్ స్టూల్గా తీసుకుంటే, ఒక అనుభవంగా తీసుకుంటే, కృంగిపోకుండా దేవుని యందు నిరీక్షణ ఉంచితే నీవు గొప్పవాడు అవుతావు. దావీదు వాళ్ళ ఇంట్లో చిన్నోడంటే చాలామందికి చులకన కాబట్టే నేను ఒకవేళ గర్రెలు కాసుకోరా అని వదిలేసినట్టున్నాడు అలా ఆయన. కానీ దేవుడు అతన్ని కోరుకున్నాడు. నీవు ఇశ్రాయేలులకు రాజు అవుతావని అభిషేకించాడు. కానీ మీకు తెలుసా, అభిషేకించబడిన తర్వాత ఆయన రాజు అవ్వడానికి ఇంచుమించు 20 సంవత్సరాలు పట్టింది. ఈ 20 సంవత్సరాలలో ఎన్నిసార్లు కృంగిపోయాడో, ఎన్నిసార్లు దిగులుపుతో భయంతో నిండిపోయాడో, ఎన్ని విధాలైన శ్రమలు అనుభవించాడో మీరు ఎప్పుడన్నా బైబిల్లో చదివి గ్రహించారా? అన్నదమ్ముల చేత తృణీకరించబడ్డాడు, యుద్ధాలు చేయవలసి వచ్చింది, శత్రువులను అణగదొక్కవలసి వచ్చింది, కట్టుకున్న భార్య ఎగతాళి చేసింది, కన్న కొడుకు, కడుపును పెట్టిన కొడుకు అబ్షాలోము తిరగబడ్డాడు. ఏమంటే తిరగబడి ఎంత మోసం చేశాడంటే తండ్రి దగ్గరకు వచ్చే వాళ్ళందరినీ పక్కకు తీసుకెళ్ళి వేరే పార్టీ పెట్టేశాడు ఆయన. కానీ ఎన్ని విధాలుగా ఆయన శోధించబడిన, కృంగిపోయిన, తన పిల్లనిచ్చిన ప్రాణం తీయడానికి తరుముతా ఉన్నాడు. కానీ దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. దేవుడు నన్ను రాజుని చేస్తానన్నాడు, దేవుడు నన్ను అభిషేకించాడు. ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ పోరాటాలు, ఈ యొక్క అవకతవకలు, ఇవన్నిటి నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడు అని ఆయన యందు నిరీక్షణ ఉంచాడు. ఈ రాత్రి సమయంలో మీ జీవితంలో అపజయాలు ఎదుర్కొంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ నాకు చెప్పనవసరం లేదు. కానీ గట్టిగా అడిగితే మీరు కూర్చొని ఆలోచించుకుంటే మీ బ్రతుకులలో కృంగిన సమయాలు ఎన్నో ఉన్నాయి. మీరు ఎప్పుడు మర్చిపోయారు. ఎందుకంటే ఒక ఆయన అన్నాడు, నువ్వు ఎప్పుడు కృంగిపోలేదు అంటే, నేను ఎందుకు కృంగిపోతాను, కృంగిపోయినప్పుడల్లా తాగుతాను కదా అన్నాడు. చూసారా, మనం షార్ట్ కట్స్ ఉపయోగించి మనసు బాగోలేనప్పుడల్లా తాగుతాడంట. ఏంటే అలా తాగుతున్నావు, సిగరెట్ అంటే ఆ మనసు బాగలేదే మా 10 పెట్టెలు తాగేస్తాడు గుడుగుడు. ఎందుకంటే ఆ మనసును ఏదో దాన్ని ఇంకో దాంట్లో బిజీగా ఉంటే అది మర్చిపోతానని. కొంతమంది టీవీ చూస్తారు, కొంతమంది షాపింగ్కి వెళ్ళిపోతారంట, మనసు బాగపోతే షాపింగ్కి వెళ్ళిపోతారంట. మళ్ళీ ఇంటికి రాగానే కుళ్ళి ఏడుస్తుంటారు, పడుకొని ఏడుస్తారు. కొంతమంది దిండంతా నిద్రతో కన్నీళ్ళతో తడిసిపోతుంటుంది. దావీదే అన్నాడు, నా తలగడ కన్నీటితో తడిసిపోయింది. కొన్నిసార్లు ఆ కృంగుదల భరించలేక, ఆ వేదన భరించలేక మన గుండె ఆగిపోతుంది, మన శ్వాస ఆగిపోతుంది. ఎంతోమంది ఈ రోజున చెప్పుకోలేనటువంటి బాధలతో కుమిలిపోతూ ఉన్నారు, మానసికమైన బాధలతో కుమిలిపోతున్నారు. వాళ్ళ మధ్యాహ్నం కనీసం 5, 6
నా దగ్గర ప్రేయర్ చెప్పిన వాళ్ళు యవ్వనస్తులు, మానసికంగా బాగలేనండి, డిప్రెషన్ అవుతుందండి, డిప్రెషన్ గురవుతున్నాను అని ఒక అబ్బాయి చెప్పాడు. నాకు మానసికంగా బాగలేదు, నేను మాత్రలు తింటూనే ఉన్నాను అని ఒక అతను చెప్పాడు. ఇంకొక అతను నాకు వ్యతిరేకమైన తలంపులే వస్తున్నాయి, నా మనసులో అన్నీ చచ్చిపోవాలని తలంపులు ఆలోచనలే వస్తున్నాయని ఒక అతను చెప్పాడు. ఏంటండి, ఒక ఆమె అయితే ఆమె కూతురుని తీసుకొచ్చి, అది విజయవాడలో చెప్పింది ఈ సంగతి, కూతురుని తీసుకొచ్చి ఈమెకు 3 పిల్లలండి, భర్త చచ్చిపోయాడు, ఆ బాధ తట్టుకోలేక నేను కూడా చచ్చిపోతానంటుంది. 3 కుమార్తెలు ఉన్నారమ్మా, దాన్ని చూసుకోమని చెప్తున్నాను. పాస్టర్ గారు మీరు చెప్పండి, 3 బిడ్డలు ఉన్నారన్నా కూడా బిడ్డల కోసం బతకాలని కూడా లేకుండా నేను బతకలేను, ఈ బాధ భరించలేను అని కృంగిపోయిన పరిస్థితులు చూస్తున్నాం. ఇటువంటి సమయాలలో ఒకటే గుర్తండి, మీరు ఎప్పుడైనా సరే కృంగిన సమయాలలో, బాధపడే సమయాలలో, హాస్పిటల్స్లో మందుల పాలైనప్పుడు, డాక్టర్ల వ్యాధుల పాలైనప్పుడు, అనుకోని రీతిలో యాక్సిడెంట్లు అయినప్పుడు కృంగిపోతుంది. బైబిల్లో ఒక ఆమె విధవరాలిగా ఉంది, ఆమెకు ఒకే కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు చచ్చిపోయాడు, వాడికి పాడిగట్టాడు, వాడిని మోసుకెళ్తుంటే ఆ తల్లి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది, నాకు వేరే దిక్కు లేదే, నాకు గతి లేదే అని ఏడుస్తుంటే ఎదురయ్యాడండి ఎవరు? యేసు ప్రభు ఎదురయ్యాడు. ఆమె గుండెను, ఆమె కన్నీటిని చూసి, ఆమె బాధను చూసి పాడెను ఆపి చేయి పెట్టగానే ఆ పాడె మీద కుమారుడి లేచి కూర్చోడం అనగానే లేచి కూర్చున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఈరోజు కూడా నీవు అసాధ్యమనుకున్న పరిస్థితుల్లో, కృంగిన సమయాలలో, మనుష్యులందరూ నిన్ను విడిచిపెట్టిన సమయాలలో నీవు యేసుక్రీస్తునందు నిరీక్షణ ఉంచితే, దేవుని యందు నిరీక్షణ ఉంచితే, నీవు విశ్వాసముతో ప్రభువా అని నీవు కేక వేస్తే, నీ సంకటాలు ఎలాంటివైనా, నీ బాధలు ఎలాంటివైనా, నీ రోగాలు ఎలాంటివైనా, నీ పరిస్థితులు ఎలాంటివైనా, నీకు ప్రశాంతతను ఇవ్వడానికి, నీకు ధైర్యాన్ని ఇవ్వడానికి, నీవు జయశీలుడు అవ్వడానికి యేసుక్రీస్తు శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు, యేసుక్రీస్తు ఇవ్వగలిగిన వాడిగా ఉన్నాడు. ఎంతమంది నమ్ముతారు? ఈ రాత్రి ఒక తీర్మానం చేయండి. ఈరోజే కాదు, ఇక ముందు రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదండి. ఇవాళ నేను ఆరోగ్యంగా ఉన్నాను, రేపు ఎలా ఉంటానో నాకు తెలీదు. ఏంటంటే, నువ్వు ఎంత పెద్ద ప్రైమ్ మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, ఎంత బలాఢ్యుడు అయినా, ఎంత ధనమున్న వ్యక్తివైనా, ఉన్నవాడివైనా, అనుకోని రీతిగా శ్రమలు, కృంగిన సమయాలు మనకు సంభవిస్తాయి. అటువంటి సమయాలలో, కృంగిన సమయాలలో మనల్ని ఆదరించడానికి మన ప్రభువు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. మీరు నమ్మిన వారు ఎవరు మిమ్మల్ని మోసం చేయలేదా? చేసినప్పుడు మీ హృదయం కృంగలేదా? చాలా కృంగింది కదండి. మరి ఆ కృంగిన సమయాల్లో వాళ్ళని చెప్పించారా? వాళ్ళని తిట్టారా? మిమ్మల్ని మీరు తిట్టుకున్నారా? లేక దేవా ఈ సమయంలో నా ప్రశాంతత దయచేయి నాయన, ఈ సమయంలో నీ యందు నిరీక్షణ ఉంచుతున్నాను, నా శత్రువులను మిత్రులుగా చేయి నాయన, నా నష్టాన్ని లాభంగా చేయి ప్రభా, నా బాధను ఆనందంగా చేయి నాయన అని మీరు మొరపెట్టుకుంటే ఒక అద్భుతాన్ని చూస్తారు. ఈ లోకంలో మనుషుల్ని నమ్మకండి. సొంతవారైనా బయటవారైనా, మంచివారైనా, మంచివాడండి, మంచివాడు అంటారు. ఆ మంచివాడు గురించి ఎంత భయంకరంగా తర్వాత వాళ్ళే చెప్తారు. మళ్ళీ మంచివాడని నమ్మాను, నన్ను నాశనం చేశాడని ఎంతోమంది ఈ రోజున చెప్తూ ఉన్నారు. ఏమంటాడండి భక్తుడు? గాఢాంధకారంలో నేను నడిచినా భయపడని అవసరం లేదు, నాకున్న మనుషులందరూ నన్ను విడిచిపెట్టినా నేను భయపడని అవసరం లేదు. ఏంటంటే, ఒక తల్లి చనిపోతే బిడ్డలు ఎంత ఏడుస్తారు, ఒక భార్య చనిపోతే భర్త ఎంత ఏడుస్తాడు, ఒక భర్త చనిపోతే భార్య ఎంత రోధిస్తుంది. ఈ రోజున తట్టుకోలేని వేదనలతో గుండాగి మరణించే అనేకులను, కృంగిపోయిన వారిని చూస్తూ ఉన్నాం, పిచ్చివాళ్ళు అయిపోయిన వారిని చూస్తున్నాం. ఒక్కటే గుర్తుపెట్టుకోనండి, నీకున్న వారందరూ నిన్ను విడిచినా, నీకున్నవన్నీ నిన్ను విడిచినా, నిన్ను విడువని ఎడబాయని ప్రభువు నీకున్నాడు. గాఢాంధకారం లోయలో నీవు సంచరించిన ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడేవాడిగా ఉన్నాడు. శాంతికరమైన జలముల చెంత నిన్ను పరుండబెట్టువాడిగా ఉన్నాడు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నిన్ను నిన్ను ఆదరించినవిగా ఉన్నాయి. నా దినములన్నీ కృపాక్షేమములే, నా దినములన్నీ కృపాక్షేమములే, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. యేసుక్రీస్తును నమ్మిన వారికి ఉన్న ఈ యొక్క గొప్ప ఆదరణ మీరు గుర్తిస్తే మనం కృంగిపోవలసిన అవసరం లేదండి.
చిన్న చిన్న విషయాల్లో ఫెయిల్ అయినప్పుడు, చిన్న చిన్న విషయాల్లో నష్టాలు కలిగినప్పుడు, చిన్న చిన్నవి అనుకున్నవి జరగనప్పుడు, చివరి సమయాల్లో చేతులు వదిలేసినప్పుడు, చివరి సమయాల్లో మనుషులు మనల్ని ఒంటరిగా వదిలిపెట్టి తప్పించుకున్నప్పుడు, మనం అనుకున్న వాటిని నిరీక్షించి ఎంతో ఆశ పెట్టుకున్న వాని గబక్కన మన దగ్గర నుంచి తీసివేయబడినప్పుడు ఒక విధమైన కృంగుదల కలుగుతుంది. ఒకసారి ఆలోచించేయండి. ఎప్పుడైనా సరే మీ మనస్సు బాగోనప్పుడు, చికాకుగా ఉన్నప్పుడు, ఏదో గందరగోళంగా ఉన్నప్పుడు, ఏదో ఒక భయం మిమ్మల్ని పట్టి పీడిస్తున్నప్పుడు, ఏదో ఒక దిగులు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నప్పుడు, ఒక చింత మీలో ఉన్నప్పుడు, ఏంటిది, ఎందుకు నేను ఇలా ఉన్నాను అని ఆగి ఆలోచించుకోండి. ప్రాణమా, నీ వేళ నాలో కృంగి ఉన్నావు, ఎందుకు నేను నా మనసు పాడైంది, ఓహో వాళ్ళు ఇలా అన్నందుక, ఓహో ఇది ఇలా జరిగినందుక, ఆహా దీనివలన అని మీరు దాన్ని డయాగ్నోస్ చేయగలిగితే, ఒకటే, నీకు కలిగిన బాధలను, నీకు కలిగిన అనుమానాలను, నీకు కలిగిన భయాన్ని, నీకు కలిగిన కృంగుదలను మోకాళ్ళ మీద పడి, యేసు ప్రభువా నా స్థితి ఇలా ఉన్నది అని నీవు చెప్పుకుంటే, ప్రార్థన చేస్తే ఆ పరిస్థితుల నుంచి నీకు విడుదల కలుగజేస్తాడు. నీ ప్రాణాన్ని సుఖంపజేస్తాడు, సంతోషంగా ఉండినట్లుగా చేస్తాడు. ఈ భూలోకంలో ఉన్నంత వరకు ఏ మనుషుడు నేను అప్సెట్ అవును, నేను డిప్రెషన్ అవును, నేను వీరుణ్ణి సూర్యుణ్ణి అంటానికి అవకాశమే లేదు. యేసుక్రీస్తుని ఎరగని వాళ్ళు, వారికి ఉన్న ఆ కృంగుదలను వాళ్ళు గుర్తించకుండా, ఇందాక చెప్పినట్టు మధుపానంతోనో, ధూమపానంతోనో, మరో కార్యంతోనో అణిచివేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారే కానీ, కృంగిన వారిని లేవనెత్తడానికి వచ్చిన యేసు ప్రభు, నలిగిన వారిని బాగు చేయడానికి వచ్చిన యేసు ప్రభు, నీ బాధ ఏదైనా, నీ కృంగుదల ఏదైనా, నీ సమస్య ఏదైనా, నీ చింత ఏదైనా, నీవు ఆలోచించి విసిగిపోయిన కార్యం ఏదైనా సరే దాన్ని సఫలము చేయగలిగిన దేవుడిగా ఉన్నాడు. పిల్లలు పుట్టలేదే అని కృంగిపోయేవారు ఎందరో ఉన్నారండి. ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదే మా బిడ్డలకని కృంగిపోయేవారు ఎందరో ఉన్నారు. అప్పుల బాధ ఎక్కువైపోయిందే, ఈ ఎలా తీరుతాయని ఆలోచించి కృంగిపోతున్న వారు ఎందరో ఉన్నారండి. రకరకాల సమస్యలతో నేను మనుషులతో మాట్లాడుతున్నప్పుడు నాకే బాధ లేదని చెప్పేవాళ్ళు నా దగ్గరికి రారండి. అసలే వాళ్ళు ఎందుకు వస్తారు నా దగ్గరికి రారు, యేసు ప్రభు దగ్గరికి అసలే వెళ్ళరు. ఏంటంటే, ఏ బాధ లేని వాడికి, డబ్బులు ఉన్నవాడికి, అన్నీ బాగున్నవాడికి ఆ దాంట్లో ఉంటాడు. అది అవన్నీ పోయేదాకా వాడు రాడు. తప్పేనుకో వాడికి బుద్ధి వచ్చినప్పుడు, పొట్టు తినే స్థితి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చాడు, కానీ అన్నీ బాగున్నప్పుడు రాలేదు కదా. అన్నీ బాగున్న తండ్రిని విడిచిపెట్టి పోయాడు కదా. ఈ రోజున మనుషులు ఎన్ని రకాల బాధలతో సతమతమవుతున్నారో గమనించినప్పుడు పరిష్కారం బైబిల్లో ఉంది, పరిష్కారం ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఉంది. మీకు ఎప్పుడు ఏ బాధ కలిగినా, ఏ సమస్య వచ్చినా, ఎటువంటి కృంగుదల కలిగినా బైబిల్ చదవండి, దేవుని యందు నిరీక్షణ ఉంచండి. మీ చీకటిని వెలుగ్గా చేయగలిగిన వాడు, మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగిన వాడు, మీ బాధను ఆనందంగా చేయగలిగిన వాడు, మీ సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కారణం మనవలి అన్ని విషయాల్లో ఆయన శోధించబడ్డాడు, కానీ పాపం లేనివాడిగా ఉన్నాడు, జయశీలుడిగా ఉన్నాడు, మరణపములను విరిచిన వాడిగా ఉన్నాడు. ఆ ప్రభువు నీ ప్రభువుగా నీవు చేసుకున్న రోజున, నీవు కృంగిన సమయాలలో, దిగులుతో, చింతతో, బాధలో ఉన్న సమయాలలో ప్రభువా నీవు కేక వేస్తే ఆయన ఆదరణ హస్తం నిన్ను ఆదరిస్తుంది. ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ మీ చేతులెత్తి, యేసయ్యా నన్ను కనికరించు, నాయనా నన్ను ఆదరించు, నా మనస్సుతో నేను మాట్లాడుకుని ఎప్పటికప్పుడు నా మనసును చక్కబెట్టుకునే శక్తి దయచేయి నాయన. నిరుత్సాహం కలిగినప్పుడల్లా ఆగి ఆలోచించుకొని, ఎందుకు నేను కలవరపడుతున్నానని పరిశీలించుకొని నీ మీద విశ్వాసం ఉంచుటకు సహాయం చేయము. నీ సమాధానం మా హృదయాలను ఏలడానికి సహాయం చేయము. ఒకవేళ ఏ విషయాల్లో మీరు కృంగి ఉన్నారో, ఏ విషయాలు మిమ్మల్ని కృంగదీస్తూ ఉన్నాయో, ఏ విషయాలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ ఉన్నాయో, ఏ విషయంలో మీరు వెనకబడిపోతూ ఉన్నారో, ఏ విషయంలో మీరు ఏమనుకున్నారో అది సాధించలేకపోతున్నారో, ఆ విషయాల్లో ప్రభువా నీ యందు నిరీక్షణ ఉంచడానికి నాకు సహాయం చేయమని నోరు తెరిచి ప్రభువుని అడగండి. నీ కుటుంబాన్ని కట్టేవాడు, నీ రోగాన్ని స్వస్థపరిచేవాడు, నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి నేను విడిపించగలిగిన వాడు, వైద్యులకు అసాధ్యమైనది దేవుడు సాధ్యపరచగలిగిన వాడు నీ పట్ల నిరీక్షణ ఉంచు. నీవు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో గుర్తించుకో. నీ కొరకు ప్రాణమిచ్చిన యేసు ప్రభు నిన్నెంత ప్రేమిస్తున్నాడో గుర్తించుకో. నిన్ను ఆదరించాలని, నిన్ను స్వస్థపరచాలని, నిన్ను బలపరచాలని, పక్షంలో ఉండి నీ విరోధులతో వ్యాజ్యపడాలని ప్రభు ఆశపడుతున్నాడు. నువ్వు ఆహ్వానించు. ప్రభువా నీవు నా స్నేహితుడిగా ఉండయ్యా, ప్రభువా నీవు నా రక్షకుడిగా ఉండు నాయన, నీవే నా యజమానిగా ఉండు దేవా అని అడగలిగితే నీ జీవితంలో ఉన్న కృంగుదల నుంచి నీ విడుదల పొందగలుగుతావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఎన్నోసార్లు
మాకు తెలియకుండానే మేము కృంగిపోతున్నామయ్యా, నిరుత్సాహపడిపోతున్నాము నాయన, దిగులు పడిపోతున్నాము నాయన, మా మనసు కృంగిపోతుంది నాయన, జీవితం మీద విరక్తి చెందుతున్నామయ్యా. అటువంటి సమయాలలో నీ యందు నిరీక్షణ ఉంచడానికి సహాయం చేయి. నా యేసయ్య నాకున్నాడన్న ధైర్యం మాకు దయచేయి. తొందరపాటు నిర్ణయాలతో ఆత్మహత్యలు చేసుకోవాలని ఆలోచనలు తీసివేయన ఆయన. తీరని వ్యాధులతో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము నాయన. రుణ బాధలతో సతమతమవుతున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. కుటుంబ సమస్యలతో, కలహాలతో, భార్యాభర్తల మధ్య సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్న వారిని ఈ రోజున విడుదల చేయుచున్నాము. నీ ప్రేమతో వారిని పెనవేయము నాయన. గర్భఫలము లేని వారిని ఈ రాత్రి నీవు దర్శించి, గర్భఫలము యెహోవా ఇచ్చు దానము, కుమారుడు ఆయన గురించి స్వాస్థ్యమన్న మాట అక్షరాలు నెరవేరినట్లుగా మూయబడిన గర్భాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తెరచున్నాము నాయన. వివాహమై ఎంతో మంది సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్న వారి జీవితాలలో సాతానుని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుచున్నాము నాయన. కుటుంబాలను కట్టే దేవుడు ఎవరిని నిరూపించుకోము తండ్రి. ఎవరి కాలపు ఇచ్చలకు లోబడి పాపం వల్ల తెచ్చుకున్న రోగాలతో కృంగిన దిశల దశలో చదువులో ముందుకు పోలేక కృంగిన యవ్వన బిడ్డలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ రోజున విడుదల చేయుచున్నాము నాయన. నీ యందు నిరీక్షణ ఉంచి నిష్ప్రయోజకులు అనుకున్న ఈ బిడ్డలు ప్రయోజకులవుటకు మా యవ్వనస్తుల్ని దర్శించు ప్రభువా. బలము ఊడిగిపోయిందని వృద్ధాప్యంలో నానా విధమైన అనారోగ్యములతో నా బిడ్డలు నన్ను చూడటం లేదే, నా కన్నవారు నన్ను విడిచిపెట్టారని వేదన పడుతున్న వృద్ధురాండ్రను చూడయ్యా. వృద్ధాప్యంలో వారి ఇంకను చిగురించదనన్న మాట ప్రకారము ముదిమి వయసు వచ్చే వరకు నిన్ను చక్కన పెట్టుకున్న వాడును నేనే అన్న వాగ్దానంతో అట్టి వారిని ఆదరించము తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.